అయినా సరే నేనైతే హౌస్ రాజస్థాన్కి అయితే ఇవ్వను. ఎందుకంటే నా నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజస్థాన్ ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 వీక్లో ఆక్యుపై చేస్తున్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజస్థాన్ పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువులోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అన్న కండిషన్స్ అప్లైస్లో కూడా రాజస్థాన్ సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకే చెందుతుందండి ఒరిజినల్. నిన్న మాకు కాల్ చేయడం జరిగింది. మొన్న మీడియాలో మొత్తం గొడవ జరిగిన తర్వాత నేను లాస్ట్ 1 ఇయర్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాజస్థాన్ ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పుపుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో 1 వీక్లో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. నేను 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 వీక్లో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. వాళ్ళ పేరెంట్స్కి పైకి వెళ్ళి చెప్పడం జరిగింది, సరే అన్నారు. నేను ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 daysలో నేను సామాన్లు అన్నవన్నీ అయితే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఏది చేసేది లేదండి. రాజస్థాన్ వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను.